रामार्जरणं प्रपद्ये माता पिता युवते तनया सर्वं भक्तांग्रेण परकालेन्द्रमत्परांगुतमुनि श्रीरारम्बाडतिरुक्कोळूरात्करमुळे काणपुक्कोरात्तिरुक्कण्डेन श्रीराङ्गले उरैक्कण्डाय आदिब्दरुळादिरे भुजंगगारुणमणिस्त्रैलोक्य रक्षामणि गोपीलोचन चातकाम्बुदमणि सौंदर्यमुद्रामणि यः कान्तामणि रुक्मिणी घनकुचद्वन्द्वैकभूषामणि श्रेयो देवशिखामणिर्दिशतु नो गोपालचूडामणि। మరి అనేకమైనటువంటి మణుల యొక్క సమాహారమే ఈ గోపాల చూడామణి అని చెప్పి అన్నారు. సౌందర్య ముద్రామణి అని అన్నారు. అంటే సౌందర్యమునకు రాశీభూతమైనటువంటి వాడు, సౌందర్యమంతా కూడా ఒక చోట చేరితే ఏ విధంగా ఉంటుందో అంతటి వాడు అని చెప్పి ఆ సందర్భంలో పెద్దలు చెబుతారు. ముక్తామణి అని అంటూ ముత్యములాగా స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి సౌందర్య శోభతోటి ఒప్పేటటువంటి వాడు అని మరి పెద్దలు మనకు బోధిస్తూ ఉంటారు. అదిగోండి చక్కటి బ్రహ్మరథము ముందు నడుస్తూ ఉంటే అలా బ్రహ్మరథం పట్టగా ఆ గజరాజులు తమ చెవులతోటి వింజామరులు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే, ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు ముత్యపు పందిరిలో చల్లనైనటువంటి చూపులతో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఇరుదేవేరులతో కలిసి విహరిస్తున్నట్లుగా వస్తూ ఉన్నారు. సహజంగా స్వామివారి యొక్క మనస్సే చల్లనైనటువంటిది, అదేవిధంగా అనుగ్రహించే స్వభావం కలిగినది అయితే మరి పక్కన అమ్మవారు కనుక ఉన్నారు అంటే ఇంకా ఆ మనస్సు యొక్క నిర్మలత్వము, అదేవిధంగా భక్తుల విషయంలో ఆనుకూల్యము ఎంత అని వర్ణించలేము. ఎందుకు అంటే స్వామివారి యొక్క మనస్సులో కరుణను నింపి భక్తులందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వారు అమ్మలు. అందుకనే అన్నమాచార్యుల వారు అన్నారు కదా, పరమాత్ముడైన హరి పట్టపు రాణివి నీవు ధర్మము విచారింప తగునీకుయమ్మ అని చెప్పి స్వామివారు ధర్మాధర్మ విచారణ చేసి అనుగ్రహించవచ్చునేమో కానీ
అమ్మలైనటువంటి ఇరుదేవులు కూడా ఆ విచారణ కూడా లేకుండా ఆశ్రయించినటువంటి అందరినీ కూడా అనుగ్రహించమని స్వామివారిని ప్రేరేపిస్తూ ఉంటారు. మరి అటువంటి ఇరుదేవులతో కూడి చల్లనైనటువంటి ముత్యముల నీడలో, అందులోనూ కూడా శరత్కాలములలో చంద్రుని యొక్క ప్రభావము మరింత గొప్పగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులోనూ ఆ చంద్రుని యొక్క ప్రభావంతో పాటుగా ఆ ముత్యముల యొక్క ప్రభావం మరింత గుణవత్తరంగా ఉంటుంది. దానికి తోడు ప్రక్కనే అమ్మవారులు ఇరువురు కూడా ఉన్నారు. ఇక చెప్పనవసరం లేదు. స్వామివారి యొక్క కరుణ భక్తులందరి మీద కూడా చల్లగా ప్రసరిస్తుంది. అలా ప్రసరింపజేయడానికే స్వామివారు ఈ విధంగా ముత్యపు పందిరిలో విహరిస్తూ మునుముందుకు వస్తూ ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తున్నది. మరి చూడండి, ఆనాడు బృందావనంలో గోపికలందరూ ఏ విధంగా అయితే స్వామిని అర్చించి తమ కోలాటములతోటి తమ భక్తితోటి స్వామివారిని మెప్పించారో, అదేవిధంగా రమణీయమణులందరూ కూడా ఆ తిరుమాడ వీధులలో తమ నృత్యములతో, కోలాటములతో, భజనలతో చిత్ర విచిత్రమైనటువంటి అనేక ప్రాంతముల నుండి, ఉత్తరాది నుండి కూడా వచ్చినటువంటి ఆ దండోరాలు మొదలైనటువంటి వాయిద్యములతోటి స్వామివారికి విజయఢంకా మోగించినట్లుగా వారు భక్తిని చాటుకుంటూ మునుముందుకు సాగుతూ ఉంటే, గజరాజులు అలాగా ముందుకు వస్తూ ఉంటే, రాజా మర్యాదలన్నిటి మధ్య కూడా స్వామివారు మునుముందుకు వస్తూ ఉన్నారు. మరి స్వామివారి యొక్క వాహనము ముందు ఇవన్నీ కూడా ఎందుకండి? వీటి యొక్క విశేషం ఏమిటి అంటే మనకు ఆగమశాస్త్రాలు చాలా గొప్పగా తెలియజేస్తున్నాయి. లక్ష్మీ నివాస స్థానములు ఏవి అనే విషయం వచ్చినప్పుడు మహాభారతంలో దీనికి లక్ష్మీదేవి చక్కటి సమాధానం చెప్పింది. ఎందుకు అంటే, యానేషు కన్యాసు విభూషణేషు యజ్ఞేషు పుల్లాసు చ పద్మినీషు గణేషు గోష్ఠేషు తథాసనేషు అని చెప్పి అంటూ వాహనముల యందు, అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి స్త్రీల యందు, ఆభరణముల యందు, యజ్ఞముల యందు, వికసించినటువంటి పద్మముల యందు, అలాగే ఇలా మనం చూస్తున్నట్టుగా గణములుగా గుంపులు గుంపులుగా చేరి స్వామివారిని అర్చించేటటువంటి భక్తుల యందు, ఈ గోష్ఠి యందు, నదుల యందు, హంసల యందు, ఇలాగా వీటి యందు లక్ష్మీదేవి నిత్య నివాసం ఉంటూ ఉంటుంది. మరి స్వామివారు లక్ష్మీదేవికి అధిపతి, లక్ష్మీనాథుడు. మరి తన నాథుడైనటువంటి స్వామివారు వేంచేస్తూ ఉంటే అంతా కూడా లక్ష్మీమయంగా ఉండాలి. అందుకనే ఈ తిరుమాడ వీధులలో ఒక పక్క రాజాధిరాజు కావున ఓం నమో